డిలిమిటేషన్లే లేనప్పుడు ఇంకేం పెడతారు దాంట్లో? డిలిమిటేషన్కి ఇప్పట్లో లేనట్టే కదా, 2034కి వస్తుంది. 2029కి చేయకపోవచ్చు ఇక, ఎందుకంటే ఇప్పుడు బిల్లు ఉపసంహరించుకున్నారు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో కేబినెట్ మీటింగ్ అయ్యి రేపు పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని ఏదో ఆలోచిస్తున్నారంటే జనరల్ డిలిమిటేషన్ కి చెయ్యొచ్చు. అంటే లైక్ 2026 జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నారు కదా, 26 దాకా నిషేధం ఉంది డిలిమిటేషన్. ఎందుకంటే 20 ఏళ్ళకు ఒకసారి చేయాలి డిలిమిటేషన్ అనేది. 2006లో జరిగింది డిలిమిటేషన్ అసెంబ్లీ. పార్లమెంట్ అయితే 50 ఏళ్ళు జరిగింది, 70లో జరిగింది అనమాట, 73లోనే జరిగింది అప్పుడు. కాబట్టి డిలిమిటేషన్ చెయ్యొచ్చు. అయితే అది చెయ్యడానికి జనాభా ప్రాతిపదిక అవ్వాలి. 26 తర్వాత జనాభా లెక్కల ప్రాతిపదికనే చెయ్యాలి. అది ఇప్పుడు అది చేస్తే అన్యాయం అయిపోతుంది, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మొత్తం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. అదే ఇవాళ జయప్రకాష్ నారాయణ కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే 50% సీట్లు పెంచకుండా కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మామూలుగా మొన్న ఈ డీలిమిటేషన్లు ఎన్ని అనుకున్నారు, పార్లమెంట్ 25కు ఇంకొక 12, 37, 38 యాడ్ అవుతాయి అనుకున్నారు కదా. అదే సందర్భంలో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి 25 నుంచి 19